ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో గులాబీ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలు ఆలపించారు. ఈ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలంటుంటారు. భక్తి గీతాలు మొదలుకొని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయనిగా మాత్రమే కాదు, వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్ వల్ల కథానాయకుల నటన మరింత ఎలివేట్ అయిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయకులకు గొంతరువిచ్చి సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువేయేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో కథానాయక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పారు. తెలుగు జాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీతకి 750వ సినిమా. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, బాలకృష్ణ గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేను ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందించిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి డబ్బింగ్ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రీ అద్భుతంగా నటించడంతో నేను బాగా డబ్బింగ్ చెప్పగలిగా. డబ్బింగ్ ఆర్టిస్టుగా 750 చిత్రాలు పూర్తి చేసుకోవడం వెనక దర్శక నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. 750 చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, ప్రతి టెక్నీషియన్ నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వారే. డబ్బింగ్ ఆర్టిస్టుగా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులకి నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదర అభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా అన్నారు.